జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో అరటి పండుని పూర్ణఫలం అని ఎందుకు అంటారు అనేది చూద్దామండి. సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలు నమిలి పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలనిస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన వాటి ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం, దేవుడికి సమర్పిస్తాం. కానీ అరటిపండు మాత్రం అలా కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజల పారేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అరటిపండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలిచిన మొక్క నుంచి వచ్చింది కాదు. అందుకే దాన్ని దేవుడికి సమర్పించడం శ్రేష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి తోడు ఇవి అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. ఈ కారణాలన్నిటి చేత అరటి పండుని పూర్ణఫలం అంటారు. జై శ్రీరామ్.